వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రత్యేకంగా కొన్ని సెక్టార్స్ పైన ఫోకస్ చేసుకుంటూ తీసుకున్న ఈ నిర్ణయాల్ని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. మూలధన విషయంలో దాదాపు గత సంవత్సరంతో పోల్చుకుంటే 2025-26 సంవత్సరంలో 39,498 కోట్లు ఉంటే ఈ సంవత్సరం ఈ పర్టికులర్ ఈ బడ్జెట్లో 16% పెంచి 53,915 కోట్ల వ్యయానికి పెంచినందుకు మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం. అదేవిధంగా రెవెన్యూ ద్వారా వస్తున్న ట్యాక్సెస్ని గతంలో ఎన్నడూ లేని విధంగా గత సంవత్సరం 98,025 కోట్లయితే ఈ సంవత్సరం ప్రతిపాదించింది 1,25,846 కోట్లు. అంటే దీని వెనక ఎంత కసరత్తు ఉందో, ఎంత ఆలోచన ఉందో, ఏ విధంగా రాష్ట్రాన్ని మనం పురోగతి దిశగా నడుచుకునే విధంగా తీసుకోవాల్సిన నిర్ణయాల్లో అందరం కూడా కలిసికట్టుగా అడుగులు వేయాల్సిన సందర్భాన్ని ఈ బడ్జెట్ మనందరినీ కూడా గుర్తు చేస్తోంది. వాస్తవంగా అనేక సందర్భాల్లో సంక్షేమం నిజంగా సాధ్యమవుతుందా, రాష్ట్రాన్ని ఈ విధంగా విధ్వంసం చేసి వెళ్ళిపోయారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనే విషయం ప్రజలు కూడా మమ్మల్ని ప్రశ్నించే సందర్భంలో ఈరోజు సూపర్ 6 విషయంలో ఎక్కడ కూడా తగ్గకుండా ఏ విధంగా మేము సంక్షేమం కోసం కేటాయించిన నిధులు, ప్రత్యేకంగా దీపం పథకం కానివ్వండి, ఆర్టీసీలో మహిళలకి ప్రయాణం కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, వీటితో పాటు ప్రజలందరూ కూడా కోరుకునే విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానివ్వండి, ఒక చరిత్ర సృష్టించే విధంగా దూసుకుంటూ ముందుకెళ్తున్నాం. ధాన్యం కొనుగోలు విషయంలో ఏ విధంగా భారతదేశంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆదర్శవంతంగా నిలబడిందో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈరోజు ప్రత్యేకంగా దాన్ని మెన్షన్ చేసినందుకు ఆయన అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది వాస్తవం. 10,950 కోట్ల రూపాయలు ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు చేయడం, 24 గంటల్లోనే 93% మంది రైతులకి ఆ డబ్బుని జమ చేయడం అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం. దానికి ప్రతి రైతు సోదరుడిని గుర్తించి గౌరవించి వారి పడిన కష్టానికి ప్రభుత్వం ఎప్పుడు కూడా మీ వెంట ఉంటుందనే ఆలోచనతోటి మేము ఈ కార్యక్రమాన్ని ముందు చేశాం.